ఈ రోజు నువ్వు సింహాన్ని కలవాలి. సింహాన్ని కలవాలా? సింహ సామాన్యుడు కాదు కదా. అందుకే నిన్ను వెళ్ళమంటుంది. నీ వాళ్ళ చూపుతో, నీ కవిత్వాలతో ఎలాగైనా సింహాన్ని వల్ల వేసుకొని మనతో చేతులు కలపాలి. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత కలుస్తా. ఈ ఆనంద సమయంలో ఆటపాటలతో కొనసాగిద్దాం. కుడి కన్ను కొడితే కాకినాడలో పడతావు, ఒళ్ళమ్మి కొట్టెయ్యనా నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ, ఉన్న నిదరమ్మ విధిరింది నారాయణ. కుడి కన్ను కొడితే కాకినాడలో పడతావు, ఒళ్ళమ్మి కొట్టెయ్యనా మీదికొచ్చిన పక్కకొచ్చిన నేనే గాని, కోపం వచ్చిన కోరికొచ్చిన దారికొచ్చిన నేనే గాని, పొడి చదువులకు ఒక వంతెన కట్టాల పువ్వాల, పొడి చదువులకు ఒక వంతెన కట్టాల పువ్వాల. కచ్చేళ్ళు కడుకుంటే నారాయణ, సిగ్గు చిరుగిల్లు కూలింది నారాయణ. చేసిన దాడి చేసిన గొడవ చేసిన నేనే గాని, తప్పు చేసిన ఒప్పు చేసిన చెప్పి చేసిన నేనే గాని,
మరు మరు మల్లెలు పెట్టాలా తీరాలా మరు 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 మల్లెలు పెట్టాలా తీరాలా పళ్ళన్ని పెడుతుంటే నారాయణ పట్టు పరుపరు ఏడ్చింది నారాయణ కుడి కన్ను కొడితే కాకినాడు పడతావు ఓలమ్మి కొట్టేయనా నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిదరమ్మ విదిరింది నారాయణ ఏంట్రా బొడ్డోడా మళ్ళీ వచ్చినా? అదే సార్, అదే విషయం మాట్లాడదామని వచ్చినా సార్. పెద్ద విషయం మాట్లాడడానికి వచ్చినావా? అవును సార్. ఈ ఇంట్లో అద్దెకు ఉండాలంటే ఒక కండిషన్. ఏం కండిషన్ సార్ అది? నేను ఏ పని చేస్తే అది చేయాలి. ఏ పని చెబుతారే? ఓ సంతే కదా, మనకు రాని పనులే ఉన్నాయి, ఏ పని అయినా చేస్తాం. ఏం చేస్తావేంటి నాయన? ఓ ఏమేం చేస్తావా? ఏదైనా చేస్తాం సార్. ఇక్కడికి ఎగర నాయన. అబ్బో, ఎన్నెళ్ళైంది స్వామి నీళ్ళు పోసుకోక, వాసన వస్తుంది. చాలా సార్. చాలే గీకురా. ఎంతసేపు గీకించుకున్నా అలాదేగా సార్, గీకుతుందా? వెనక గీకురా. వెనక గీకమంటారా సార్? చాలా సార్. ఏంట్రా ఊపుడు? బాగా ఊపుతూ గీగుతుంటే నాకు సమ్మగా ఉంది సార్. బాగా గీగుతుంటే ఊపు వస్తుందని సార్. వస్తుంది నాయన. రోజు ఊపటలేదయ్యా నువ్వు? ఊపుకుంటాంగా సార్. నువ్వు వంగునే వరకు నాకు ఊపొచ్చి గుద్దేద్దాం అనిపిస్తుంది సార్. ఇదిగో ఇదిగో ఇక్కడ కేకరా. ఏంట్రా కాలు పెట్టి గీగుతున్నావు నువ్వు? నువ్వు కాలుతోనో చేత్తోనో నా కర్రతోనని చెప్పలేదుగా సార్. అరే సంపేస్తా నిన్ను. ఇదిగో ఇక్కడ కేకరా. అబ్బో, పొట్లు ఎగుతున్నారు నీ అక్క. చాలా సార్. సమ్మ గీగుతున్నావురా. ఉండిద్ది సార్, నీకు సమ్మగానే ఉండిద్ది. అరే బొడ్డోడా, ఏం సార్? యా నేర్చుకున్నావురా గీగుడు? ఏరభద్రే కాడు సార్. కింద కండ్రా. ఏం సార్? కింద కండు. అబ్బో సార్, కరెంట్ ఏమన్నా ఉందేం సార్ ఒంట్లో? ఏం సార్? లేకపోతే వాడకం ఏమన్నా లేకుండా ఉందా? ఏం సార్ అలా ఉంది? బొడ్డోడా, ఏం సార్? వాడకం బాగానే ఉంది కానీ తడుచుకున్నారా నువ్వు? నేను తడుచుకోవడం కాదు, ఇప్పుడు తగిలిద్ది చూడు నీకు. అరే బొడ్డోడా, అరే
తడుచుకున్నావు కానీ ఆ. ఆదివారం వెళ్ళి ఆ, మంచి అమావాస్య రోజు ఆ. అంతరం వేస్తారు ఆ ఎంకే తాత తెల్లెందుకు అంతరం వేస్తారు నీకు రెండో దగ్గర పాటలు మా పెదయ్య కర్ర లేపి పెడతాడు. ఏయ్, ఏంట్రా నువ్వు చేసే పని నువ్వు ఎందుకు వచ్చావే బయటికి మొగాడికి కొంత వినపడే వల్లే లేదు యాగేసుకొని రావడమేనంటే నువ్వు వస్త్రం వస్త్రం ఒంటి మీద వస్త్రమే జారిపోతుంది పట్టుకో పట్టుకో మామయ్య ఈ అమ్మాయి మీ అమ్మాయేనా మామయ్య? ఏయ్, ఎవరి వైపురా? మన వైపేనా అన్నయ్య? ఓయ్. ఏయ్, కాలు నీరా ఏయ్, ఏంట్రా గోగుతున్నావు మీరేగా సార్ పోగమన్నారు. ఏమైట్రా వేణు వాడు గోగాడే అనుకో నువ్వు పరా 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 ఈగించుకోవడం అంటే నువ్వు అదేంటో అండి ఆ అబ్బాయి గోకుతుంటే అదోలా ఉంది. ఈగుతుంటే నీకు సమ్మగా ఉందా ఇంకే ఉంది అంతా అయిపోయింది వాడు గోగుతుంటే సమ్మగా ఉందంట ఇంకా నా ఇంకెందుకు ఇంకా లాభం తీసుకో బాగుంది. ఏం సార్? నా పిల్లాన్ని అమ్మాయి ఎలా ఉందిరా అమ్మాయా సార్? అమ్మాయా సార్? అమ్మాయి సార్ కత్తిలాగా ప్రమాణంగా ఉంది సార్. రారా రారా ఏం సార్? నా పిల్లాన్ని నా ముందే కత్తిలాగా ఉందంటావా నీకెంత ధైర్యం నీకు అమ్మాయి సాడు అబ్బా ఊరుకోండి, చిన్నపిల్లాడు దడుచుకుంటున్నాడు. వాడు చిన్న పిల్లోడు అంట వాడు చిన్న పిల్లోలా కావపడుతున్నా నీకు ఇంత పొడుగున కర్ర వాడు ట్రాక్టర్ తోలి తోలి సాలిపోయి కర్ర ముదిరిందంట మాకు ఏం సార్? ఇంకా లాభం లేదు రే నువ్వు సందేస్తా తీసేస్తా